వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇలా చెప్పి చాలా డేస్ అయింది అసలు వీడియోస్ పెట్టి ఆల్మోస్ట్ 2 months అవుతుంది. మధ్యలో ఒకటో రెండో వీడియోస్ పెట్టాను కానీ షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు. సో థంబ్నెయిల్లో చూసినట్టు అసలు లైఫ్ అప్డేట్ ఏంటి, ఎందుకు ఇన్ని డేస్ వీడియోస్ చేయలేదు ఏంటి అన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఆల్మోస్ట్ 2 months అవుతుంది అనుకుంటా నేను వీడియో పెట్టి. నేను లాస్ట్ వీడియో షేర్ చేసింది Feb 14th or 15th, అదే లాస్ట్. ఆ తర్వాత నేను అసలు వీడియోస్ షూట్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఫిబ్రవరి వచ్చిందంటే హనీ బర్త్డే ఉంది, మా యానివర్సరీ Feb 24th అనమాట, రెండు ఒకే రోజు. సో ఈ ఇయర్ హనీ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుందంటే బర్త్డేకి అయితే ట్రిప్కి వెళ్ళిపోవడం, లేదు అంటే డే అవుట్ లాగా ఒక రిసార్ట్కి వెళ్ళి అక్కడే కేక్ కటింగ్ చేసుకొని అట్లా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఈ ఇయర్ ఏంటంటే హనీ ఏమో నాకు ఈ థీమ్ బర్త్డే కావాలి, ఆ థీమ్ కావాలని చెప్పి అంటుందన్నమాట. రీసెంట్గా వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డేస్కి అదే వెళ్తుంది. సో అంతా చూస్తుంది కాబట్టి తనకు కూడా కావాలి అంటుంది. సరే కదా అని చెప్పి తనకంటూ ఆ రోజు డెడికేట్ చేద్దాం అని చెప్పి ఆ రోజు అయితే ఇంట్లో చిన్న బర్త్డే పార్టీ ప్లాన్ చేద్దాం అని చెప్పి అన్నీ సెట్ చేసుకున్నా, డెకరేషన్తో సహా ఏమేమి కావాలి ఏంటి అన్నీ కూడా. ఇంకొక 5 daysలో బర్త్డే ఉంది అనగా కరెక్ట్ Feb 19th మాకు యాక్సిడెంట్ అయిందనమాట. సో అది మేజర్ అని చెప్పలేము, అలానే మైనర్ అని చెప్పలేము. యాక్చువల్లీ అయ్యింది మాత్రం మేజర్ ఇన్సిడెంటే, కాకపోతే మాకు చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాం అనమాట. ఒక 2-wheeler అతను వచ్చి గుద్దేశాడనమాట. అతను అంటే పెద్ద అబ్బాయి ఏం కాదు, జస్ట్ 17 అని కూడా BMX అనమాట. ఆడు రావడం కూడా 100-120 స్పీడ్లో వస్తున్నాడు. యాక్సిడెంట్ అయింది కూడా మెయిన్ రోడ్స్లో కాదు, జస్ట్ నార్మల్ స్ట్రీట్స్లో. మా ఇంటి దగ్గర నుంచి ఒక 2 minutes, అరౌండ్ 100-200 meters డిస్టెన్స్ ఉంటుంది అంతే, అక్కడ అయిందనమాట. ఆ స్ట్రీట్స్లో అంత ఫాస్ట్గా వస్తున్నాడు. సో మేమేమంటే ఇలా స్ట్రైట్గా వెళ్తున్నాము, వాళ్ళేమో పక్క నుంచి వస్తున్నాడు, పక్క స్ట్రీట్ నుంచి వస్తున్నాడు అనమాట. వాడు వెళ్ళిపోయినది వెళ్దామని బ్రేక్ వేసాను. సో దానివల్ల కొంచెం మైనర్ ఇన్సిడెంట్ అయింది. ఒకవేళ నేను కూడా ఫాస్ట్గా వెళ్ళుంటే మాత్రం ఇంకా పెద్ద ఇన్సిడెంట్ అయ్యేదేమో తెలీదు. సో ప్రస్తుతానికైతే మేము అందరం కూడా సేఫ్గానే ఉన్నాము. ఇట్స్ బీన్ 2 months ఇప్పటికి యాక్సిడెంట్ అయ్యి. నాకైతే ఇలాగ హ్యాండ్ మీద దెబ్బ తగిలి ఎయిర్ క్రాక్ వచ్చిందనమాట. ఈ హ్యాండ్ 1 month అయితే కంప్లీట్గా సిమెంట్ కట్ వేసేసారు. దానివల్ల ఇప్పుడు నాకైతే హ్యాండ్ మూమెంట్ కూడా లేదు. ఇప్పుడు కొంచెంగా అవుతుంది. నేను ఒక 1 week ఫిజియో కూడా తీసుకున్నా. సో ఎవ్రీథింగ్ వాజ్ ఓకే నా. అలానే వెయిట్ అయితే ఎక్కువగా లిఫ్ట్ చేయలేకపోతున్నాను అనమాట. బట్ చిన్న పనులు అయితే మాత్రం చేసుకోగలుగుతున్నాను. నీకైతే మాత్రం లెగ్ కొంచెం ట్విస్ట్ అయింది, ఒక 2 days బ్యాండేజ్ వేశారు. తర్వాత తను కూడా ఓకే. అండ్ మా హస్బెండ్కి యాక్సిడెంట్ అవగానే కింద పడిపోయి అన్కాన్షియస్ అయిపోయారనమాట. సో దానివల్ల ఒక 2 days ICUలో ఉంచారు. అంటే యాక్సిడెంట్ అయిన ఒక 48 hours లోపు ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అబ్జర్వేషన్లో పెట్టాలి అని చెప్పి ICUలో పెట్టారు 2 days. ఆ తర్వాత నార్మల్ వార్డులో 2 days నుంచి తర్వాత ఇంటికి పంపించేశారు. ఆయనకైతే మేజర్ ఇంజరీస్ ఏమీ లేదు, రోడ్ స్క్రాచెస్ అవి పడ్డాయన్నమాట. అది మొత్తానికి ముగ్గురు అయితే సేఫ్. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 months అవుతుంది కదా, దానిలో నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నా. ఇప్పటికీ నేను ఎవరికైనా చెప్పాను అంట ఆ ఇన్సిడెంట్ గురించి నాకు షివరింగ్ స్టార్ట్ అవుతుంది, తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది అనమాట. అంత సిచ్యువేషన్ కూడా ఒక్కదానే ఫేస్ చేశాను, ఎందుకంటే బెంగళూరులో ఎవరు ఉండరు కదా. సో అసలు యాక్సిడెంట్ అవ్వని ఎవరికి ఫోన్ చేయాలో కూడా నాకు అర్థం అవ్వలే. అప్పటికప్పుడు ఆ చుట్టుపక్కల ఉంటే వాళ్ళే హాస్పిటల్ తీసుకెళ్ళాలి, వారు కార్ తీసుకుని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. చాలా మంచిగా నిజంగా. ఈ రోజుల్లో ఎవరు చూస్తున్నారు చెప్పండి? యాక్సిడెంట్ అయినా మాత్రం అయితే అంబులెన్స్కి కాల్ చేస్తారు, లేదంటే చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. బట్ వాళ్ళు అలా కాకుండా మంచిగా హాస్పిటల్లో జాయిన్ చేసి నా ట్రీట్మెంట్ అయినంత వరకు కూడా ఉన్నారు హనీని చూసుకొని. సో దానికి వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను వాళ్ళతో పాటు మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ అండ్ మా ఓనర్స్ అనమాట చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. 2 days యాక్సిడెంట్ అయిన నెక్స్ట్ డే అమ్మ తమ్ముడు ఇద్దరు వచ్చారు. అంతవరకు కూడా చాలా బాగా చూసుకున్నారు. ఫుడ్ ఇవ్వడం కానీ, నేను హాస్పిటల్ తీసుకెళ్ళడం, ఎందుకంటే ఈయన ICUలో ఉన్నారు. నేను ఒక్కదాన్ని వెళ్ళాను. ఒక హ్యాండ్ ఎయిర్ ఫ్రాక్చర్ మొత్తం ర్యాప్ చేసేసారు కదా, ఒక చేతితో నేను హనీని హ్యాండిల్ చేసుకొని వెళ్ళానని చెప్పి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. వాళ్ళ MD మేడం వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళే పిక్ చేసుకొని డ్రాప్ చేసుకొని హాస్పిటల్ ఏమేమి కావాలో అన్నీ వాళ్ళే చూసుకున్నారనమాట. సో ఫైనలీ అలా బయటపడ్డాము. ఇన్సిడెంట్ గురించి డీటెయిల్డ్గా అంటే ఇప్పుడు అప్పుడే చెప్పలేనేమో, మళ్ళీ తలుచుకుంటే మళ్ళీ నాకు ఆ షివరింగ్ వస్తుంది, అందుకని చెప్పి ఇప్పుడేం చెప్పట్లేదు. సో మొత్తానికైతే ఇన్ని డేస్ అందుకే వీడియోస్ షేర్ చేయలేదు. అండ్ థంబ్నెయిల్లో పెట్టినట్టు లైఫ్ అప్డేట్ ఏంటి అంటే, మేము ఇప్పుడు ప్రజెంట్ ఉంది బెంగళూరులో కదా, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతున్నాం అనమాట కంప్లీట్గా. ఈ విషయం మాకు
ఫెబ్లోనే కరెక్ట్గా యాక్సిడెంట్ అవ్వక ముందే తెలిసింది. నిజం చెప్పాలంటే అప్పుడు నాకు అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడిప్పుడే ఇక్కడ అలవాటు అవుతున్నాం. అండ్ ఇల్లు అవ్వగానే ఫస్ట్ వచ్చింది ఇక్కడికి. ఇట్స్ ఆల్మోస్ట్ 6 years అనమాట. చాలా మిస్ అవుతాను నిజంగా బెంగళూరుని. క్లైమేట్ కానీ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా పరిచయం అవుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం సర్కిల్ పెరుగుతుంది అన్న టైంకి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము. సో అదనమాట ప్రస్తుతానికైతే అది లైఫ్ అప్డేట్. ఆల్రెడీ మేము హైదరాబాద్లో పాలు కూడా పొంగించేసాము. ఆ వీడియో నేను షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతున్నాం అనమాట. రేపే మొత్తం ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వస్తున్నారు, అన్నీ కూడా ప్యాక్ చేస్తున్నారు. అవంతా కూడా వీడియో తీస్తాను. అసలు ప్యాకర్స్ అండ్ మూవర్స్కి ఎంత అయింది మాకు అండ్ మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను కమింగ్ వీడియోస్లో. యాక్చువల్లీ లోకల్ అయితే పర్వాలేదు, కానీ స్టేట్ టు స్టేట్ కదా, మాకు కూడా ఫస్ట్ టైం. అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, అసలు ఎలా చేస్తారు అని అన్ని కమింగ్ వీడియోస్లో నేను షేర్ చేసుకుంటాను. సో అదనమాట ఈరోజు వీడియో. ఎక్కువ టైం లేదు, ఇంకా చాలా పని ఉంది, కానీ లైవ్ అప్డేట్ ఇద్దాము అని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను అనమాట. అది సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫర్దర్ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.